దేవుని వాక్యం నిత్య నూతనమైనది. ఎన్నిసార్లు దేవుని వాక్యం మనం చదివిన వాక్యం ద్వారా మనం ప్రయోజనం పొందుతూనే ఉంటాం. ప్రపంచంలో కొన్ని అనాగరికులైన ప్రజలు పూర్వదినాల్లో నివసించేవారు. ఆ సందర్భంలో సౌత్ అమెరికాలో వెనిజువేలా, కొలంబియా అనే దేశాలు ఉన్నాయి. అవి చాలా వెనుకబడిన దేశాలుగా పూర్వకాలం ఉండేవి. నేను గతించిన నెలలో సౌత్ అమెరికాలో కొలంబియా, పనామా, పెరు, అర్జెంటీనా, చిలీ అనే ఈ దేశాల అన్నింటిలో కూడా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళారు. అయితే ఆ సందర్భంలో ఒక చరిత్రను నేను గమనిస్తున్నప్పుడు పూర్వదినాల్లో బ్రూస్ ఓల్సన్ అనే ఒక యంగ్స్టర్ ఉండేవాడు. అతను దేవుని సువార్తను విన్న తర్వాత తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. అతనిలో ఒక భారం బయలుదేరింది. నేను విన్న ఈ సువార్త అనేక మంది కూడా వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి ఎవరికి సువార్త చెప్పాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఇచ్చిన ప్రేరేపణ, మోడీలోన్ అనే ఒక జాతి ప్రజలు ఉన్నారు. వారు అత్యంత క్రూరులైన అనాగరికులైన ప్రజలు. పాల్ గారు మాట్లాడుతూ మెలిత్ అనే ద్వీపంలో అనాగరికులైన ప్రజలు ఉండేవారని యాక్ట్స్ చాప్టర్ 28లో రాయబడిన విషయాన్ని ప్రస్తావించారు కదా. అలాగే ఆ దేశంలో వెనిజువేలా అనే దేశంలో కొలంబియా, వెనిజువేలాకు మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో మోడీలోన్ అనే ఒక జాతి ప్రజలు ఉండేవారు. వారు డిబో అనే ఒక దేవుణ్ణి ఆరాధన చేస్తుండేవారు. అలాంటి పరిస్థితుల్లో బ్రూస్ ఓల్సన్ వారికి సువార్త చెప్పాలని చెప్పి యవన కాలంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి సువార్త చెప్పాలన్నది ఒక ఆలోచన. అయితే తను కొద్దిగా ధనాన్ని పోగు చేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కావలసిన ప్రయాణ ఖర్చులన్నీ కూడా జాగ్రత్తగా పోగు చేసుకున్న తర్వాత ఒకరోజు నా తల్లిదండ్రులకు చెప్పారు, అమ్మా నేను ఒక పని మీద వెళ్తున్నాను. ఈ పని ఎంత గొప్పది అంటే ఇది దేవుని పని. అయితే దీనిలో ఒక చిన్న రిస్క్ ఏంటంటే నేను మరలా తిరిగి వస్తానో లేదో తెలియదు. నేను తిరిగి రాకపోతే నా కోసం మీరు బాధపడకండి. ఒకనాడు మనం పరలోక రాజ్యంలో కలుసుకుందాం. ఒక క్రైస్తవునికున్న శుభప్రదమ నిరీక్షణ ఇదే, వీ విల్ బీ విత్ ద లార్డ్ ఫర్ ఎవర్. దేవుని రాజ్యములో సదాకాలం మనం ఉంటాం కాబట్టి నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను. ప్రాణాలతో మరలా తిరిగి వస్తే ఓకే, అలా రాకపోతే నేను మిమ్మల్ని మరలా పరలోక రాజ్యంలో కలుసుకుంటానని చెప్పి తల్లిదండ్రులకి వీడ్కోలు చెప్పి ఆ వ్యక్తి బయలుదేరతాడు. వెళ్ళిన తర్వాత ఆ అనాగరికులైన ప్రజలను చేరుకోవడానికి ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, అతని జీవితం మీద ఒక పుస్తకం కూడా ఉంటుంది. కొన్ని 100 పేజీల పుస్తకం అతని పేరు మీద రాశారు. అదంతా నేను చెప్పాలంటే సమయం లేదు. కానీ అతని ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రోజుల్లో ఉన్న ఏ యవనస్తుడు కూడా బహుశా అలాంటి కష్టాలు దేవుని కోసం ఎదుర్కోలేడేమో అనిపిస్తుంది. అతనిలో ఉన్న తపనేంటి, అతనిలో ఉన్న ఆలోచన ఏంటంటే సువార్త ద్వారా ఆ ప్రాంతాలు వెలిగించబడాలి. లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వారికి వెలుగు కలిగెను అనే మాట బైబిల్లో ఉంది. దేవుని వెలుగు ఆ ప్రాంతంలో ప్రకాశించడం ద్వారా ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలని ఆశించి ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వాళ్ళకి దేవుని సువార్తను అందించడానికి అతను నిర్ణయించుకున్నాడు. ఆ సందర్భంలో దేవుని సువార్తను వారికి చెప్పడానికి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కొక్కరికి సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఆ ప్రక్రియలో ఎన్నో నిందలు, అవమానాలు పడ్డాడు. నిద్రలేని రాత్రులు, ఆహారం దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ప్రభు కోసం సంపాదించగలిగాడు. ఆ తర్వాత మరొకరిని ప్రభు కోసం సంపాదించగలిగాడు. ఆ ముగ్గురు కలిసి మరొకరిని ప్రభు సత్యాన్ని వారికి బోధించి, దేవుడు ఎవరు, దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తున్నారు, మనిషి కోసం దేవుడు చేసిన మహాయజ్ఞం ఏంటి, ఆ గొప్ప కార్యం ఏంటి, కలువరి శిలువలో యేసు ప్రభు చేసిన కార్యాన్ని వివరిస్తున్నప్పుడు సువార్త ఒక మనిషి జీవితాన్ని ఖచ్చితంగా వెలిగిస్తుంది, రూపాంతర అనుభవం నడిపిస్తుంది. కనుక దేవుని సువార్తను చాలా చక్కగా ప్రకటించి వారందరినీ కూడా ప్రభు కోసం గెలిచాడు. ఎంత అద్భుతంగా ఆ సమాజం మార్పు చెందింది అంటే, ఒకనాడు నరమాంస భక్షకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున నాగరికతలో అభివృద్ధి పొందుతూ చాలా చక్కగా వారు జీవిస్తూ ఇతరులను గౌరవిస్తూ ప్రేమిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. ఈ విషయాన్నంతా ఎందుకు చెప్పానంటే, ఆ కాలంలో వెనిజువేలా మరియు కొలంబియా అనే దేశాలకు ఉన్న అధ్యక్షులు ఒకరోజున మీటింగ్ పెట్టుకున్నారు. మోడీలోన్ అనే జాతి ప్రజల మధ్య ఒక ఉద్యమం వచ్చిందట. వారందరూ చాలా చక్కగా బట్టలు కట్టుకుంటున్నారట, చదువుకుంటున్నారట, దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్నారట. ఇంత గొప్ప కార్యం చేసిన యవనస్తుడు ఎవరో మనం చూడాలని 2 దేశాల అధ్యక్షులు మీటింగ్ పెట్టుకుని ఆ యవనస్తును వారి దగ్గర తీసుకొచ్చారు. బ్రూస్ ఓల్సన్ చాలా హంబుల్గా వారి దగ్గరికి నడిచి వెళ్ళిన తర్వాత
వర్జీనియా బాల్గోవర్ అనబడే ఆ ప్రెసిడెంట్, ఆ కాలంలో ఉన్న ఆ దేశానికి ఉన్న రాష్ట్రపతి బ్రూస్ ఓల్సన్ వస్తే ఆయన ముందు లేచి నిలబడి ఏమంటాడు తెలుసా? బ్రూస్ ఓల్సన్, ఒక మాట విను, అదేంటంటే మా ప్రభుత్వాలు గతించిన 300 సంవత్సరాల నుంచి నువ్వు ఏ ప్రజలనైతే వెలిగించావో, ఏ ప్రజల్లో అయితే మార్పు తీసుకొచ్చావో ఆ ప్రజలను మార్చాలని, వారిలో సంస్కృతి తీసుకురావాలని 300 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశాం. మా వల్ల కాలేదు. కానీ వన్ సింగిల్ మ్యాన్, నువ్వు ఒక్కడవే ఆ ప్రాంతానికి వెళ్ళి కేవలం 30 సంవత్సరాల్లో అంత గొప్ప మార్పును తీసుకొచ్చావు. హ్యాట్స్ ఆఫ్ టు యు అని ఇద్దరు ప్రెసిడెంట్లు బ్రూస్ ఓల్సన్కి నమస్కారం చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ప్రభుత్వాలు చేయలేని పనులు, లేదా రాజులు చేయలేని పనులు, చక్రవర్తులు చేయలేని పనులు, రకరకాల పరిస్థితులు చేయలేని పనులను దేవుని సువార్త చేసిందని చెప్పడానికి ఈ మాట మీకు తెలియచేస్తున్నాను. జాన్ గ్యాడీస్ అనబడే వ్యక్తి న్యూ హెబ్రిడీస్ అనే దీవులకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత ఆయన చనిపోయేసరికి అతని సమాధి మీద మాట రాశారు. ఏంటంటే ఏమని రాశారంటే, జాన్ గ్యాడీస్ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఒక్క దేవుని బిడ్డ కూడా లేడు, దేవుని ఎరిగిన వారు లేరు. కానీ అతను చనిపోయే సమయానికి ఒక అన్యుడు కూడా ఈ ప్రాంతంలో లేడని అతని సమాధి మీద ఆ చక్కని మాట రాశారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దేవుని సువార్త మార్చలేని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఎవరు లేరు. పౌలు మహాశయుడు అంటాడు, దెర్ ఈస్ ఎన్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు సువార్తలో దాగి ఉంది. మన భారతదేశంలో సంఘటన జరిగింది, అది కూడా మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక భయంకరమైన దొంగ ఒక ప్రాంతంలో, ఒక విశిష్టమైన ప్రాంతంలో ఒక పచ్చలహారాన్ని దొంగిలించాడు. ఆ పచ్చలహారము ఒక ప్రాముఖ్యమైన ప్రాంతంలో ఉంది. దాన్ని దొంగిలించాడు. ఏ ఒక్కరూ కనీసం దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఏదో విధంగా తన చాకచక్యంతో ఆ హారాన్ని దొంగిలించాడు. వెంటనే పోలీసు వారందరూ అలర్ట్ అయ్యారు. ఆ హారాన్ని ఎవరు దొంగిలించారో పట్టుకోవాలి, ఎందుకంటే ఇది అనేక మంది మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రతి రోడ్డు చెక్ చేయడం ప్రారంభించారు, ప్రతి చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేశారు, కానీ దొంగ దొరకలేదు. పోలీస్ స్టేషన్లో ఆ కేసు అలా పెండింగ్లో ఉండిపోయింది చాలా సంవత్సరాలు. అయితే ఒక రోజున ఒక పోలీస్ స్టేషన్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీరు కొంతకాలం నుండి వెతుకుతున్న పచ్చలహారం ఇదే కదా అన్నాడు. ఆశ్చర్యపడ్డాడు. ఇదే బాబు మేము వెతుకుతున్నాం, నీకు ఎక్కడ దొరికింది అన్నాడు. దొరకడం కాదండి, దాన్ని తీసేసినవాడు నేనే, దాన్ని దొంగిలించిన వాడు నేనే అన్నాడు. అవునా, ఇది చిన్న కేసు కాదయ్యా, ఒక నిమిషం ఉండే ఎస్పీ గారిని పిలుస్తానని చెప్పి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళాడు. అదే మాట చెప్పాడు, ఈ హారాన్ని దొంగిలించిన వాడు నేను, ఈరోజు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను, మీరు ఏ శిక్ష విధిస్తే అది విధించండి, నేను రెడీ అన్నాను. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఒక చోట చేరి ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగారు. ఏంటో తెలుసా? నువ్వు పచ్చలహారం తెచ్చేయడం మంచిదే కానీ ఎందుకు తెచ్చావో చెప్పు అన్నారు. ఎందుకు తీసుకొచ్చావో చెప్పంటే ఆ గజ్జ దొంగ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? గత రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానో అందును బట్టే తీసుకొచ్చి ఇచ్చేసాను అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈజ్ నాట్ ఎ వండర్ఫుల్ చేంజ్? భారతదేశంలో జరిగిన ఈ సంఘటన చెప్పడం నా ఉద్దేశం ఏంటో తెలుసా? సువార్త మార్చలేని వ్యక్తులు ఎవరు లేరు. ఈ రాత్రి నీ హృదయాన్ని తెరవగలిగితే, నీ హృదయాన్ని ప్రభు కోసం తెరవగలిగితే, నీ కష్టం ఏదైనా, ఇబ్బంది ఏదైనా, నీ ప్రతికూలత ఏదైనా, ఎన్ని సవాళ్ళ మధ్య నీ ఉన్నా, పరిష్కారం దొరకని సమస్యలు నీ జీవితంలో ఉన్నా, నిన్ను చూసి అనేక మంది హేళనా గీతాలు ఎత్తి పాడుతున్నా, అపహాస్యపు గీతాలు ఎత్తి పాడుతున్నా, నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు, నీ ఉద్దేశాలు మారో, నీ జీవితంలో ఈ కష్టాలు ఎప్పుడు తెరవు. నీ జీవితం అంతా ఇలాంటి దుఃఖంలోనే, వేదనలోనే, ప్రతికూలతలోనే బ్రతకాలని నీ మీద ముద్ర వేసి వెళ్ళిపోతే, ఈ రాత్రి దేవుడు ఆ ముద్రను చెరిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ వుడ్ లైక్ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ టెరిబుల్ సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఫేసింగ్ టునైట్ విత్ హిస్ గాస్పెల్. ఆయన సువార్త ద్వారా నీ జీవితాన్ని వెలిగించాలని ప్రభువారు ఇష్టపడుతున్నారు. లేఖనాల నుంచి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక మాటను మాత్రం నేను జ్ఞాపకం చేసి నా అంశాన్ని ముందుకు తీసుకెళ్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్డ్స్ 22. అందులో ఒక్క భాగమే చదువుతాను, ముందు భాగం. పౌలు అరేయోపకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, అరియోపాగస్ అనే ప్రాంతం ఉంది గ్రీసు దేశంలో. గ్రీసు దేశం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి వెళ్తారు. దట్ వాజ్ అ ప్రామినెంట్ ప్లేస్. అది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం ఏథెన్స్ అనే నగరంలో. ఆ ప్రాంతానికి పౌలు మహాశయుడు వెళ్ళాడు సువార్తను తీసుకుని వెళ్ళి. ఏథెన్సు అనే ప్రాంతం పూర్వ దినాల్లో నిజ దేవుణ్ణి ఎరుగని ప్రాంతంగా ఉండేది.
గ్రీసు దేశస్తుల జ్ఞానాన్ని బాగా వెతుకుతున్నారని బైబిల్లో రాయబడిన రీతిగా మోస్ట్ ఆఫ్ ది ఫిలాసఫర్స్ దే కేమ్ అప్ టు ద వరల్డ్ ఫ్రమ్ ఎ ల్యాండ్ కాల్డ్ ఏథెన్స్. ఆ ప్రాంతం నుండి చాలామంది గ్రీకు తత్వజ్ఞానులు ప్రపంచంలోకి వచ్చారు. అప్పటికే చాలామంది జ్ఞానులు ఆ ప్రాంతంలో ఉండేవారు. వారు ప్రతిరోజు ఏదో ఒక నూతన సంఘటన తెలుసుకోవాలని, క్రొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన వారికి ఉండేది. పౌలు మహాశయుడు గ్రీసు దేశానికి వెళ్ళిన తర్వాత ఒకసారి అలా రోడ్డు మీద వెళ్తున్నాడు ఆ ప్రాంతం అంతా చూడాలని. చూసేసరికి అతనికి ఒక స్ట్రేంజ్ థింగ్ కనబడింది. ఒక వినూత్నమైన విషయం అతను తెలుసుకున్నాడు. ఒక చరిత్రకారుడు ఏమంటాడు అంటే, ఆనాడు పౌలు ఏథెన్స్లో తిరుగుతున్నప్పుడట ఏథెన్సు ప్రజల మధ్య లేదా ఆ ప్రాంతంలో 8,000 ఇళ్ళుండేవట, 32,000 గుళ్ళు ఉండేవట. 8,000 ఇళ్ళు, 32,000 గుళ్ళు అంటే ఒక్కొక్కింటికి 4 గుళ్ళు చొప్పున, 4 టెంపుల్స్ చొప్పున ఆ ప్రాంతం అంతా కూడా విపరీతమైన దైవభక్తితో నింపబడినట్టుగా ప్రపంచం గుర్తించారు. అయితే దేవుని సేవకుడు అలా వెళ్తూ ఉండగా ఒక చోటకు వచ్చేసరికి ఆయనకు ఒక ఆల్టర్ కనబడింది, ఒక బలిపీఠం కనబడింది. దాని మీద ఒక విచిత్రమైన పేరు రాస్తుంది. ఏంటంటే ది అన్నోన్ గాడ్ అనే మాట రాస్తుంది, మాకు తెలియని దేవుడు అనే మాట రాస్తుంది. పౌలు గారు అడిగి ఉండొచ్చు, ఎందుకు ఈ మాట రాశారు అంటే, అక్కడున్న ఆయన ఒక చరిత్ర చెప్పాడు. సార్, కొన్ని సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో ఎపిమెనిడస్ అనే ఒక ఫిలాసఫర్ ఉండేవాడండి. ఆయన ఉన్న కాలంలో ఈ ప్రాంతంలో ఒక ప్లేగ్ వచ్చింది, ఒక తెగులు వచ్చింది, చాలామంది చచ్చిపోతున్నారు. అప్పుడు ఆయన అడిగారు, అయ్యా తెగులు వచ్చింది, చచ్చిపోతున్నారు కదా, పరిష్కారం ఏమన్నా చెప్పగలరంటే ఆయన ఏమన్నా తెలుసా, మీకు తెలిసి కొంతమంది దేవుళ్ళని ఆరాధన చేస్తున్నారు, తెలియకుండా చాలామంది ఉండొచ్చు కదా, మీరు వారిని ఆరాధించలేనందుకు వారి కోపం వచ్చి ఉండొచ్చు కదా. ఈ తెగులు, ఈ వ్యాధి, ఈ రోగం, ఈ బాధ మీరు ఆరాధిస్తున్న వాళ్ళు కాదు, మీరు వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మీ మీద పగగట్టి కక్షగట్టి ఈ రోగాన్ని పంపించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని తెలుసుకునే అంత టైము మనకు లేదు, అంత అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఓ పని చేయండి, ఒక ఆల్టర్ కట్టండి, దాని మీద మేము ఎవరినైతే కవర్ చేయలేకపోతున్నామో, మేము ఎవరినైతే ఇంకా తెలుసుకోలేదో ఆ దేవుళ్ళందరికీ ఈ ఆల్టర్ని కట్టేశాం అని చెప్పి, అక్కడ మీరు ఏం చేస్తారో చేయండి, పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, కొబ్బరికాయలు కొట్టండి, మరొకటి మీకు ఏదనిపిస్తే చేయండి. అందును బట్టి మీరు అక్కడికి వచ్చి తల వంచి నిలబడడం ద్వారా మీకు తెలియని దేవుళ్ళందరినీ కవర్ చేసిన వాళ్ళు అవుతారు, అప్పుడు తెగులు తగ్గిపోద్దని ఎపిమెనిడస్ ఒక సలహా ఇచ్చాడట. అప్పటి నుంచి గ్రీసు దేశంలో అక్కడక్కడ ఈ ఆల్టర్ కనబడుతుంటుంది, మాకు తెలియని దేవుడని. ఇదే ఆలోచన ఇప్పటికీ చాలామందికి ఉంది కదా. ఎప్పుడైనా కొంతమందిని మీరు కదపండి, వాళ్ళని అడిగితే నిజమేనండి మేము చాలామందిని కవర్ చేస్తున్నాం కానీ ఇంకా చాలామంది ఉండిపోయారట కదా, వాళ్ళని కవర్ చేయలేకపోతున్నాం, ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి మాకు వచ్చిన కష్టాలు, మాకు వచ్చిన ఇబ్బందులు, మాకు వచ్చిన ప్రతికూలతలు బహుశా వారి మీద మా మీద కక్ష కట్టినందువలన వచ్చి ఉండొచ్చేమోనన్న భావన కొంతమందిలో ఉంటుంది. అందును బట్టే ఎవరేది చెబితే అక్కడికి, ఎవరు ఎక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడికి, లేదంటే ఎవరు ఎక్కడ ఆధ్యాత్మికమైన క్షేత్రాలు కట్టారంటే అక్కడికి పరిగెత్తి ఎక్కడో చోట మనం వెళ్ళి కాసేపు అక్కడ నిలబడితే అందరిని అలా కవర్ చేసుకుంటూ వస్తే, రేపొద్దున మన కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, వ్యాధి వస్తే, ప్రతికూల పరిస్థితి వస్తే వీరందరిలో ఎవరైనా ఒకళ్ళు స్పందిస్తారేమోనన్న ఆలోచన ధోరణితో కొంతమంది ఉంటారు కదా. జాగ్రత్త వినండి. అలాంటి సమాధ్యం మధ్య పౌలు భక్తుడు నిలబడి ఒక అద్భుతమైన సువార్తను ప్రకటించాడు. ఆ సందర్భంలో స్టాయిక్స్ అనబడేవాళ్ళు, ఎపిక్యూరియన్స్ అనబడేవాళ్ళు పౌలు గారితో అతి తీవ్రంగా వాదించారట. వారు దేవుడు లేడని వాదించేవారు కొంతమంది. అయితే దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉంటాడు, మనల్ని పట్టించుకోడు, ఆయన మన కష్టాలు ఆయనకి సంబంధం లేదు, మన ఇబ్బందులు ఆయన చూడడు. దేవుడు ఉన్నాడు, ఆయన అయితే ఎక్కడో దూరంగా ఉన్నాడు, కాబట్టి ఆయన గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పౌలు గారితో వాదిస్తే, పౌలు గారి ఆరియోపాగస్ దగ్గర నిలబడి అద్భుతమైన వర్తమానం చెప్పారు. జాగ్రత్త గమనించండి ప్రియులారా. ఆరియోపాగస్ దగ్గర నిలబడిన పౌలు ఎంత రిస్క్ తీసుకున్నాడు అంటే, ఎవరైనా అక్కడ నిలబడి ఒక మాటను చెప్పినప్పుడు అది అంగీకార యోగ్యం కాకపోతే ఆ వ్యక్తికి ఒక పాయిజన్ ఇచ్చి, ఒక స్కార్పియన్ నుంచి తీసిన పాయిజన్ ఇచ్చి చంపేస్తారట అక్కడే. పౌలు చనిపోవడానికైనా సిద్ధపడ్డాడేమో కానీ వాళ్ళందరికీ సత్యం చెప్పాలనే ఆశతో అక్కడ నిలబడి దేవుని సువార్త చెప్పడం ప్రారంభించాడు. అరియోపాగస్ అనే ప్రాంతంలో పౌలు చెప్పిన ప్రసంగంలో 3 పాయింట్లు ఈ రాత్రి నేను మీతో మాట్లాడి సత్యాన్ని మీ ముందు ఉంచుతాను. ఎవరు ఆ సత్యానికి లోబడతారో వారు దీవెన పొందుతారు. నెంబర్ 1, పౌలు మహాశయుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? దేవుడు అంటే ఎవరు అంటే ఆయన మనకు జీవాన్ని, మనకు ఊపిరిని దయచేయువాడు అన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ గివ్స్ us లైఫ్. మనకు జీవాన్ని ఇచ్చినవాడు, మనకు ఊపిరినిచ్చినవాడు దేవుడు. ఆయన ఆరాధించడం మనందరి బాధ్యత, ఆయన గుర్తించడం మనందరి గమ్యము, ఆయన్ను ఆరాధించడం, ఆయన తెలుసుకోవడమే మన జీవిత పరమార్థం. నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు
క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ప్రారంభిస్తే తరచుగా అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? వెస్లీ గారు, మానవ జీవిత పరమార్థం ఏంటి? మానవుడు ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు? ఇన్ఫ్యాక్ట్ వై గాడ్ క్రియేటెడ్ అస్, దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో మతాలు, ఎన్నో తత్వజ్ఞానాలు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికే పుట్టుకొచ్చాయి. మానవ జీవిత గమ్యం ఏంటి? ఒక ఫిలాసఫర్ అన్నాడు, అసలు నీ గమ్యమే లేదు, నీ జీవితానికి అర్థమే లేదు. నీకు ఎలా కావాలంటే అలా బ్రతికాయి, ఎలా కావాలంటే అలా జీవించాయి. ఈ భూమి మీద జీవించే కాలంలో యు ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి ఎల్స్. నువ్వు ఎవరికి అకౌంటబుల్ కాదు కాబట్టి నువ్వు ఎలాగైనా బ్రతికే, నీ మనసు ఎలా చెబుతుందో అలా జీవించాయని చాలామంది ఫిలాసఫర్స్ కంక్లూడ్ చేశారు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వస్తే మానవ జీవిత పరమార్థాన్ని బైబిల్ చెప్పింది. అదేంటో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం. హల్లెలూయా. Knowing God is your purpose. You know why? God created you and formed you in His image. దేవుడు తన రూపంలో, తన పోలికలో మనల్ని కలుగు చేశాడు కాబట్టి ఆయన తెలుసుకోవడమే మన బాధ్యత, మన గమ్యము, మన అర్థము. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మనకు జీవాన్ని ఇస్తున్నాడు, మనకు ఊపిరిని ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథాన్ని అలా తెరవగానే సృష్టి క్రమం మనకు కనబడుతుంది. అసలు ఈ సుశాల విశ్వాన్ని ఎవరు చేశారు, ఎక్కడి నుండి వచ్చిందంటే శాస్త్రవేత్తలేమో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, మరొక విషయాన్ని చెబుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా నమ్మకాలు ఉన్నాయి, చాలా విశ్వాసాలు ఉన్నాయి. అందులో ఒక విశ్వాసం ఏమంటుందంటే ఈ భూమి అంతా కూడా, లేదా ఈ విశ్వం అంతా కూడా ఒకప్పుడు ఒక ముద్దలా ఉండేది, దానిలో నుండి చిన్న చిన్న ముద్దలు వేరుపడడం ద్వారా ఈ సుశాల విశ్వం వచ్చిందని కొంతమంది. లేదా ఇగ్రిసిల్ అని ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టులోంచి మనుషులందరూ పుట్టుకొచ్చారని మరికొంతమంది. ఆ తర్వాత ఒక గుడ్డులోంచి, ఒక ఎగ్లో నుండి మానవులందరూ పుట్టుకొచ్చారు, సృష్టి అంతా వచ్చిందని మరికొంతమంది. ఒక స్క్వేర్ బోర్డు నుండి మనుషులందరూ వచ్చారని మరికొంతమంది. ఇలా రకరకాలైన సిద్ధాంతాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ when you read the Bible, the first chapter of the book of Genesis gives us clarity regarding the creation process. దేవుడు చేసిన సృష్టి గురించి ఆది కాండం ఇచ్చినంత స్పష్టంగా ప్రపంచంలో ఏ ఒక్కరూ వివరణ ఇవ్వలేకపోయారు. ఈవెన్ చార్ల్స్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచాన్ని తీసుకొచ్చిన వాడు ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు, బహుకణ జీవుల నుంచి రకరకాల జంతువులు, ఆ జంతువుల నుంచి మనిషి వచ్చాడని చెప్పి ఒక ఆర్డర్ అంతా తీసుకుంటూ వచ్చాడు. వాస్తవానికి బైబిల్ చదివితే అదే ఆర్డర్ బైబిల్లో కూడా ఉంటుంది. అయితే డార్విన్ చెప్పింది ఏంటంటే ఒక దానిలో నుండి మరొకటి వచ్చింది అన్నాడు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఒక దాని తర్వాత మరొకటి దేవుడు కలుగు చేశాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఉన్నాడు కాబట్టే సర్వము సకలము సృష్టించిన దేవుడు మనకు ఊపిరిని దయచేశాడు. ఆది మానవుడైన ఆదామును దేవుడు మట్టితో కలుగు చేసి అతని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదాడు. ఈ రోజున సైన్స్ చదువుకున్న చాలామంది ఉన్నారు. మానవ దేహాన్ని శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తే మట్టిలో దొరికే 52 మూలకాలు, 52 ఎలిమెంట్స్ మానవ దేహంలో ఉంటాయి. ఫాస్ఫరస్ కానివ్వండి, ఆ తర్వాత నైట్రోజన్ కానివ్వండి, కార్బన్, ఆక్సిజన్, హీలియం, ఇవన్నీ కూడా మానవ దేహంలో కనబడితే 52 రకాల మూలకాలు మనిషి దేహంలో ఉన్నాయి. మానవుణ్ణి దేవుడు నేలమంటును నిర్మించాడనడానికి బైబిల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా గొప్పది. అయితే ఆ బొమ్మను చేసిన తర్వాత దేవుడు మనిషిని బొమ్మగానే వదిలిపెట్టలేదు. మనిషి యొక్క నాసిక రంధ్రముల్లో తన జీవవాయువును ఊదగా మానవుడు జీవాత్మ అయ్యాడు, కదలడం ప్రారంభించాడు. దేవుడు తన ఊపిరిని మనిషిలో ఉంచాడు. ఈ రోజున ఊపిరి ఆడుతుందంటే దేవునికి ఉనికి మనలో ఉందని అర్థం. అంత మాత్రం కాదు ప్రియులారా, దేవుడు తన పోలికలో, తన రూపంలో మనల్ని కలుగు చేసుకుని తనకు మహిమకరంగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఆయన ఊపిరిని మనకు దయచేశాడు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎవ్రీ మార్నింగ్ వెన్ యూ వేక్ అప్, when you are still breathing the air, if there is an air in your lungs, you have to thank God and worship Him. మన ఊపిరితిత్తుల్లో ఇంకా గాలి ఉందంటే మనం ఎవరిని స్తుతించాలా? దేవుని స్తుతించాలా. 150వ కీర్తనలో మాట ఉంటుంది, ఊపిరి ఉన్న ప్రాణులందరూ కూడా ఎవరిని స్తుతించండి? దేవుని స్తుతించండి. Every living creature that has breath, worship the Lord and praise God. దేవుడు మనకు ఊపిరిని దయచేశాడు, జీవాన్ని ఇచ్చాడు. ఈ బ్రతుకును ఇచ్చినవాడు ఆయనే. అందును బట్టి దేవుని సేవకుడు అంటాడు, ఫ్రమ్ గాడ్, ఫర్ గాడ్ అండ్ టు గాడ్ అనే మాటలు ఎప్పుడు మర్చిపోకండి. 3 మాటలు మానవ జీవితాన్ని నిర్వచించాలంటే, ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుండి వచ్చాం. ఈ భూమి మీద జీవించినంత కాలం ఫర్ గాడ్, దేవుని కోసం బ్రతకాలి. చచ్చిపోయిన తర్వాత టు గాడ్, ఎక్కడికి వెళ్ళాలి? మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే మానవ జీవితాన్ని నిర్వచించాడు. ఈరోజు నీకు ఊపిరినిచ్చిన దేవుని గుర్తించావా? నీకు జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి అర్థం చేసుకున్నావా?
ఆ దేవుడిని హృదయంలో చేర్చుకున్నావా? ఆ దేవుడు నువ్వు ఆరాధన చేస్తున్నావు, పరిశీలన చేయాలి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథాన్ని జాగ్రత్త మనం పరిశీలన చేస్తే దేవుడు తన ఊపిరి తన గ్రంథంలో ఉంచాడనే మాట మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే, వి సీ గాడ్స్ బ్రెత్ ఇన్ ద స్క్రిప్చర్ అనే మాట వాడాడు. దేవుని ఊపిరి ఎక్కడ కనబడుతుంది? ఆయన గ్రంథంలో ఉంది. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము మనలందరినీ కూడా ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు మనలందరినీ శిక్ష చేయడానికి ప్రయోజనకరమైంది. ఇంగ్లీష్లో ఏం రాస్తారంటే, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రీత్డ్ అనే మాట వాడాడు. ప్రతి లేఖనము కూడా దేవుని ఊపిరితో నింపబడి ఉంది. నేను మాట చెప్తాను ప్రియులారా, దేవుని ఊపిరి గనక పరిశుద్ధ గ్రంథంలో లేకపోయినంటే ఈ గ్రంథం కూడా మిగతా పుస్తకాలతో పాటుగా ఒక పుస్తకంగానే మిగిలిపోయేది. What makes the Bible special in the history of mankind? Because it has the breath of Almighty God. సర్వశక్తుడైన దేవుని ఊపిరి బైబిల్లో ఉంది కాబట్టి బైబిల్ సర్వరాజ గ్రంథంగా పిలువబడతా ఉంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. If you are carrying the Bible in your hand, you are carrying the message of God and the word of God. దేవుని మాటను, ఆయన సందేశాన్ని నీ చేతుల్లో కలిగి ఉన్నావు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడంటే లేఖనాల్లో దేవుని ఊపిరి మనం చూస్తున్నాము. ఆ కారణాన్ని బట్టే అనేక మందిని దేవుని లేఖనాలు మారుస్తున్నాయి. సమాజంలో ఉన్నతమైన మార్పులు రావడానికి దోహదపడుతుంది దేవుని లేఖనం. ఒకసారి ఒక సహోదరి మరియు సహోదరుడు ఇద్దరు కూడా ఓ చెట్టు కింద కూర్చుని బైబిల్ చదువుకుంటా ఉంటే ఒక నాస్తికుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు. వారిని చూసి, ఐ పిటీ ఆన్ యూ బోత్ బికాస్ యు ఆర్ రీడింగ్ ఎ బ్యాడ్ బుక్ అన్నాడు. ఈ చెడ్డ పుస్తకాన్ని మీరు చదువుతూ ఉండడం చూస్తూ ఉంటే మీ మీద నాకు చాలా జాలి వేస్తుంది అన్నాడు. వెంటనే ఆ అక్క లేచి నిలబడి అంది, అయ్యా మీరెవరో నాకు తెలియదు, సడన్గా వచ్చారు, ఈ చెడ్డ పుస్తకం మీరు ఎందుకు చదువుతున్నారు అన్నాడు. నేను కొన్ని మాటలు చెప్తాను వినండి అంది. ఏంటా మాటలు అంటే, ఇదిగో నా సహోదరుడు ఇక్కడే ఉన్నాడు కదా, నా తమ్ముడు, వీడి జీవితం ఒకప్పుడు ఎలా ఉండేదంటే రోజు త్రాగి రోడ్డు మీద పడిపోయేవాడు, తల్లిదండ్రులను పట్టించుకునేవాడు కాదు, యవన కాలంలో ఉన్నప్పటికీ బలం ఉన్నప్పటికీ ఒక్క పని కూడా చేసేవాడు కాదు, వాడి ద్వారా కుటుంబానికి ప్రయోజనం ఏమీ లేదు, బండా బూతులు మాట్లాడేవాడు, వాడి ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి, జీవితం అంతా దుర్భరమైన జీవితం. అలాంటి పరిస్థితులు ఒకసారి బైబిల్ చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, పరిశుద్ధ లేఖనాలు గ్రహించడం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు ఎంత చక్కగా మార్పు చెందాడు అంటే, త్రాగడం మానేశాడు, బూతులాడడం మానేశాడు, పని చేయడం నేర్చుకున్నాడు. రోజు ఇంటికి డబ్బులు తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇస్తాడు, అమ్మ ఈ డబ్బులు కుటుంబ పోషణ కోసం వాడండి అని. ప్రార్థన చేసుకుంటాడు, దేవుని వాక్యం చదువుకుంటాడు, ఏ ఒక్కరితో కలహపడడు, గొడవలు పడ్డు, యుద్ధాలకు వెళ్ళడు, పోరాటాలకు వెళ్ళడు, చాలా శాంతిగా సమాధానంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అదేంటో తెలుసా? నిజంగా ఈ పుస్తకం చెడ్డ పుస్తకం అయితే చెడిపోయిన నా తమ్ముడిని మార్చగలదా అనే ప్రశ్న అడిగింది. ఏం చెప్తాడు సమాధానం? బైబిల్ నిజంగా చెడ్డ పుస్తకం అయితే ఈ చెడిపోయిన వ్యక్తిని ఎందుకు మారుస్తుంది? చెడిపోయిన ఇంకా చెడగొడుతుంది కదా. చెడిపోయిన వ్యక్తి మారాడు అంటే బైబిల్ చెడ్డ పుస్తకం కాదు, అది మంచి పుస్తకం కాబట్టే, పరిశుద్ధ గ్రంథం కాబట్టే, దేవుని మాట కాబట్టే ఒక వ్యక్తి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ద బైబిల్ బ్రింగ్స్ an astonishing change in the lives of people when they put their trust on the word of God. God's word has his breath. దేవుని వాక్యము దేవుని ఊపిరిని కలిగి ఉంది. ఆ కారణాన్ని బట్టే దేవుడు అంటే ఎవరు అనగా, పూజలు అందుకునే దేవుడు, మనకు జీవాన్ని, మనకు ఊపిరినిచ్చేవాడు. ఈ విషయాన్ని గుర్తించండి. ఆయన మనకు అనుగ్రహించేవాడు అని బైబిల్ సెలవిచ్చింది. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు అరియాపాగస్ దగ్గర చెప్పాడు. దేవుడు అనగా నీకు జీవాన్ని ఇచ్చేవాడు, నీకు ఊపిరిచ్చేవాడు. ఎంత గమనించండి, దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి, మనకు ఊపిరినిచ్చాడు కాబట్టి మన ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు. మనకి ఏది కావాలో ఏ సమయానికి ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించి తన ఆధిపత్యాన్ని ఆయన కొనసాగింపజేస్తున్నాడు. అదే ఎవరినైనా మన చేతులతో మనం చేసుకున్నాం అనుకోండి, అన్నీ మనం చేసి పెట్టాలి వాటి కదా. కానీ దేవుడు మనల్ని చేశాడు కనుక మన అవసరాలు తీర్చగలిగిన వాడు. యూ బెటర్ నో ద ట్రూ గాడ్ హూ గివ్స్ యూ లైఫ్. జీవాన్ని ఇచ్చిన దేవుడు, జీవాన్ని కలుగు చేసిన దేవుణ్ణి నువ్వు గుర్తించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదని పౌలు మహాశయుడు అరియోపాగస్ దగ్గర మాట్లాడాడు. రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వస్తాను చూడండి. అక్కడున్న ప్రజలకి పౌలు గారు చెప్పిన రెండవ వర్తమానం ఏంటి అంటే, అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. ఈసారి ఈ మాట చదువుదాం చూడండి.
దేవుని వాక్యం చదివితే 26-27 వచనాలు, చాలా పెద్ద వచనమే, కానీ అందులో చివరి మాట చదవండి ఒకసారి. చివరి మాట చదవండి. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. దేవుడు మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏదైనా కష్టం రాగానే, రోగం రాగానే, ఇబ్బంది రాగానే దేవుడు నాకు దూరం అయిపోయాడంట. దేవుడు దూరం అవ్వాల, నువ్వు భవిష్యత్తు ఏమన్నా దేవునికి దూరం అయ్యావేమో. శాండీ గారు ఒకసారి మాట్లాడుతున్నారు, దేవుడు ఎక్కడున్నాడు అంటే, నువ్వు ఎక్కడ ఆయన వదిలిపెట్టేసో అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. గాడ్ రిమైన్స్ దేర్. కానీ నువ్వు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావేమో పరిశీలన చేయి. దేవుడు ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకు ఆ మాట అక్కడ వాడాడు అంటే, అంతకుముందు ఒక వాదన జరిగింది. ఎపిక్యూరియన్స్ అనబడే ఒక తెగ, గ్రీసు దేశానికి సంబంధించిన జ్ఞాన విభాగంలో ఒక తెగ ఉండేవారు. వారిని ఎపిక్యూరియన్లు అనేవారు. వాళ్ళు ఏమనేవారంటే, ప్రతిసారి వారి వాదన ఏంటంటే, ఇదిగో జాగ్రత్త వినండి, దేవుడు ఉన్నాడని ఒప్పుకుందాం, ఎందుకంటే ఇదంతా చూస్తున్నాం కదా, ఇదంతా దేవుడు కలుగు చేసిందే, లేడని అనొద్దు. కానీ మనం ఏం కంక్లూజన్కి వద్దామంటే, దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉంటాడు. ఆయన చాలా బిజీగా ఉంటాడు. ఆయన మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన పని ఏంటంటే మనల్ని క్రియేట్ చేసి వదిలేయడమే, సృష్టించి మనల్ని అలా వదిలిపెట్టేయడమే. మన అఫైర్స్లో దేవుడు జోక్యం కలిగించుకోడు. గాడ్ విల్ నెవర్ ఇంటర్వీన్ ఇన్ హ్యూమన్ అఫైర్స్. అది ఎపిక్యూరియన్స్ యొక్క ఆలోచన. స్టాయిక్స్ ఏమనేవారంటే, ఈ భూమి మీద దేవుని గురించిన ఆలోచనే వద్దు మనకి. మన జీవితాల్లో డిసిప్లిన్ ద్వారా, ఆ తర్వాత ఒక శారీరకమైన ఎక్సర్సైజ్ ద్వారా ఒక మంచి జీవన విధానాన్ని కలిగి ఉందాం, జస్టిస్ని ప్రేమిద్దాం, లవ్ చేద్దాం అనే మాటలే కానీ దేవుని గురించి ప్రస్తావన వారు తీసుకొచ్చేవాళ్ళు కాదు. స్టాయిసిజం అనేది ఈ రోజున బాగా ఫేమస్ అవుతూ ఉంది. ఎపిక్యూరియన్స్ ఏమనేవారంటే, దేవుడు ఉన్నాడని ఒప్పుకుందాం, కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడని చెప్పేవారు. అందును బట్టే పౌలు చాలా క్లియర్గా అక్కడ చెప్పాడు, మీరందరూ అనుకున్నట్టుగా దేవుడు మీకు దూరంగా లేడు, ఆయన ఎంత దగ్గరగా రావాలో అంత దగ్గరికి వచ్చేసాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. వచ్చాడా రాలేదా దేవుడు మన దగ్గరికి? ఇమ్మాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి. యెషయా గ్రంథంలో ఉన్న ప్రొఫెసీ బైబిల్లో మనకు తెలుసు. కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకు ఇమ్మాన్యుయల్ అనే పేరు పెడతారు. ఇమ్మాన్యుయల్ అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు, గాడ్ విత్ us. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, దేవుడు మనకు తోడని తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్లో ఏమో తెలుసా, గాడ్ విత్ us. దేవుడు మనతో ఉండాలనే, మనలో ఉండాలనే, మన జీవితంలో కార్యాలు జరిగించాలనే దేవుడు ఎంత దగ్గరగా రావాలో అంత దగ్గరగా దేవుడు వచ్చాడు. యేసు ప్రభు వారి జీవిత విధానాన్ని పరిశీలన చేస్తే, కన్య గర్భమున యేసు ప్రభు జన్మించడంలో ఆయన పరిశుద్ధులను రుజువు చేయబడ్డాడు. పశువుల పాకలో, పశువుల తొట్టెలో యేసు ప్రభు జన్మించడం ద్వారా ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని రుజువు చేయబడ్డాడు. పశువుల పాక అనగానే కొంతమందికి మళ్ళీ ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడుంది బైబిల్లో పశువుల పాక అని? యేసుప్రభు పశువుల పాకలో పుట్టలేదన్నాడు ఒక ఆయన. మరి పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? ఆయన పశువుల పాకలో కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? మీ బెడ్రూమ్లో ఉంటుందా, లేకపోతే వైట్ హౌస్లో ఉంటుందా ఆ పశువుల తొట్టి? పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? పశువుల పాకలో ఉంటుంది. దానికి పెద్ద రీసెర్చ్ ఏం అక్కర్లా. యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో, పశువుల తొట్టులో పుట్టడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. అదే యేసయ్య ఒక హేరోదు ప్యాలెస్లో పుట్టుంటే, ఆ కాలంలో హేరోదుకు 3 రకాల ప్యాలెస్లు ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్యాలెస్లు కట్టించుకున్నాడు, అంతఃపురాలు. వాటిల్లో ఏదైనా ఒకటి యేసు ప్రభు కోరుకుని అక్కడికైనా పుట్టుంటే, నీలాంటి నాలాంటి సామాన్యులు యేసు ప్రభుని దర్శించుకునేవారే కాదు. మనలకు బహుశా అక్కడికి వెళ్ళే అవకాశమే వచ్చి ఉండేది కాదేమో. రాజ కుటుంబీకులు, రాయల్ ఫ్యామిలీస్, వారి ఫ్రెండ్స్ మాత్రమే యేసు ప్రభువును మొదట చూసేవారేమో. కానీ సృష్టికర్తన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి పశువుల తొట్టులో, పశువుల పాకలో జన్మిస్తే ఆయన్ను మొట్టమొదటిగా దర్శించుకుంది ఎవరో తెలుసా? అతి సామాన్యులైన గొర్రెల కాపరులు. ఇందు మూలంగా బైబిల్ చెప్పాలన్న మాట ఏంటో తెలుసా? నా యేసయ్య అతి సామాన్యులుగా దగ్గరగా వచ్చినంతగా ప్రపంచంలో ఏ ఒక్కరు రాలేదో. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. జీసస్ కేమ్ టూ క్లోజ్ టు హ్యుమానిటీ. మనుషులకు దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. పశువుల పాకల్లో ఎవరైనా ఎంట్రన్స్ టికెట్లు పెట్టారా అక్కడ యేసుప్రభుని చూడడానికి? నో. ఎవరైనా అక్కడ నిలబడి మీరెందుకు వస్తారని అడిగారా? అడగలా. ఎవరైనా రావచ్చు ప్రభు దగ్గరికి. గాడ్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి అండ్ గాడ్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. ఆయన అందరికీ అందుబాటులో ఉన్నవాడే. You can come close to God at any moment in your life. Don't ever think that God is too far from you. He is so close to you, my friend. ఆయన నీకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఎంత దగ్గరగా అంటే నీ జీవితంలో ప్రతి జరిగే చిన్న చిన్న విషయాన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తాడు.
ఎంత ప్రేమగల దేవుడు ఆయన. ఇమాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు తోడని. ఇప్పటికీ ఎవరైనా బెత్లెహేమ్ కనుక వెళ్తే యేసు ప్రభు పుట్టిన స్థలంలో ఓ పెద్ద మందిరాన్ని కట్టారు. సెయింట్ హెలెనా కాన్స్టాంటైన్ మదర్ ఆమె ఒక పెద్ద మందిరాన్ని నిర్మాణం చేసింది. దాన్ని కొన్నిసార్లు కూల్చేయాలని చాలామంది ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేదు. అయితే అంత పెద్ద దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ప్రాంతం అవన్నీ కూడా అక్కడ ఉంటే అక్కడ స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అని అంటారు. ఎగ్జాక్ట్ స్పాట్ అదే అని కొంతమంది బైబిల్ విశ్లేషకులు చెబుతారు. అయితే ఆ చర్చ్లోకి కనుక మనం వెళ్ళాలి అంటే దానికి ఒకే ఒక్క ద్వారం ఉంటుంది. ఆ ద్వారం కూడా ఎంత హైట్ ఉంటుందో తెలుసా? దాని యొక్క హైట్ ఎంతో తెలుసా? 3 అడుగులు మాత్రమే. ఇప్పుడు నేను ఆ చర్చ్లోకి వెళ్ళాలి అంటే నేను సుమారుగా ఒక 5 అడుగులు 8 అంగుళాలు ఉంటాను. నేను వెళ్ళాలంటే నేను ఎలా వెళ్ళాలి అంటే నా తల ఉంచి లోపలికి వెళ్ళాలి. ఎవరైనా సరే ప్రపంచంలో అమెరికన్ ప్రెసిడెంట్ కానివ్వండి, రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క అధినేత పోపు గారు కానివ్వండి, లేదా మరొకళ్ళు కానీ ఎవరైనా బెత్లెహేమ్కి వెళ్ళి యేసు ప్రభువును చూద్దామని గనక ఆ పుట్టుక స్థలాన్ని చూద్దాం అనుకుంటే తల దించుకుని లోపలికి వెళ్ళాలి. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు దేవుని దర్శనాన్ని చేసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. హంబుల్ పీపుల్ కెన్ సీ గాడ్. దేవుని చూస్తారు. మా ధన్యాన్ని తీసుకెళ్ళిన అప్పుడే 3 సంవత్సరాల్లో ఎంతో ఉంది ఆమెకి, ఈ మాత్రం హైట్లో ఉంది. మా ధన్య మాతో పాటు వచ్చింది. నేను బ్లెస్సీ గారు తల ఉంచుకుని లోపలికి వెళ్ళాం, కానీ మా ధన్య చాలా అద్భుతంగా నడిచి వచ్చేసింది లోపలికి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని ఎందుకన్నాడో తెలుసా? చిన్న పిల్లలాంటి స్వభావం కలిగిన ప్రతి ఒక్కడు దేవుని దర్శనం చేసుకోగలడు. హల్లెలూయా. You can come to God at any time. God came so close to you, my friend. You can feel His presence. You can feel His friendship. ఆయన సహవాసాన్ని అనుభవించవచ్చు, ఆయన స్నేహాన్ని అనుభవించవచ్చు. వాస్తవానికి సృష్టికర్తన దేవునికి మనతో స్నేహం చేసేంత అవసరత ఏముంది ఆయనకి? కానీ ఆయన వచ్చేమన్నాడో తెలుసా? మీరికపై నా దాసులు కాదు, నేను మీకు స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. ఒక స్నేహితుడి దగ్గర దాపరికాలు ఉండనట్టుగానే యూ కెన్ కమ్ క్లోజ్ టు మీ అండ్ ఎంబ్రేస్ మీ. నన్ను మీరు హత్తుకోవచ్చు. ఒక స్నేహితుడితో ఉన్నట్టుగా మీరు నాతో ఉండొచ్చు. దేవుడు ఎంత దగ్గరగా మనం లాక్కున్నాడు. కొన్ని మతాల్లో దేవుణ్ణి దేవునిగానే చూడాలి తప్ప ఆ దేవుణ్ణి తండ్రిగా కానీ స్నేహితుడిగా కానీ చూసే సాహసం చేయలేరు. బిల్కి షేక్ కనబడే ఒక ఆమె ఒక పుస్తకం రాసింది, నేను దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించానంటది. ఎందుకు సాహసించామంటే ఆమె ఉన్న విధానాల్లో దేవుణ్ణి తండ్రి అని పిలవకూడదు. God is magnificent one. God is wonderful and is the creator God. How dare you to call God as your father? దేవుని తండ్రిని పిలిచే అధికారం నీకు లేదో అని ఆ మతము బహుశా ఆమెను రిస్ట్రిక్ట్ చేసిందేమో. కానీ ఎప్పుడైతే బైబిల్ చదివిందో దేవుని తండ్రిని గుర్తించింది. ఆయన పరలోకపు తండ్రి అని, ఆయన మహిమా స్వరూపుడైన తండ్రి అని, ఆయన నీతి స్వరూపుడైన తండ్రి అని, ఆయన పరిశుద్ధుడైన తండ్రి అని, ఆయన మహిమగల తండ్రి అని ఎప్పుడైతే గుర్తించిందో బిల్కి షేక్ అంటది, నేను దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించాను. యేసయ్య నీకు నాకు ఎంత క్లోజ్గా వచ్చాడంటే ఆయన మనతో స్నేహం చేసేంతగా నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. ఒక ప్రాంతంలో జాగ్రత్త వినండి ప్రియులారా, ఒక చర్చ్ ఉండేది. చాలామంది ఆ చర్చ్కి వచ్చి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఆరాధన జరుగుతుండేది. కొంతమంది వైట్ కాలర్ పీపుల్, అంటే ఎక్కువగా డబ్బున్న వాళ్ళు ఆ మందిరానికి వస్తుండడు. ఆ ప్రాంతంలో ఒక పేద వ్యక్తి, ఒక పూర్ మ్యాన్ నివసించేవాడు. ఆ వ్యక్తికి ఈరోజు తింటే రేపేంటో తెలియదు. అతను ఒకసారి ఈ చర్చ్కి వెళ్దామని అనుకున్నప్పుడు అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ చర్చ్కి రావడం మొదలు పెడితే, అయ్యో వీళ్ళతో పాటు నేను కూడా చర్చ్కి వెళ్తే నన్ను రానివ్వరేమోనని అందరూ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఒక్కడే లోపలికి వెళ్ళి ఆ పుల్పిట్ ఏదైతే ఉందో, లేదా ఆల్టర్ ఏదైతే ఉందో, లేదా అక్కడ ఉన్న పోడియం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఒక్క మాట చెప్పుకుని ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతుండేవాడు. పాస్టర్ గారు ఆ వ్యక్తిని కపుల్ ఆఫ్ టైమ్స్ చూశారు. డిస్టర్బ్ చేయొద్దని అక్కడ పనిచేసే వ్యక్తికి చెప్పారు. ఆ తర్వాత ఈ వ్యక్తి ప్రతి ఆదివారం అలా రావడం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం చూశారు. కొన్ని వారాల తర్వాత ఆ వ్యక్తి రావడం లేదు దేవుని మందిరానికి. పాస్టర్ గారికి అర్థమైంది. ఎందుకు రావట్లేదో కనుక్కోమంటే ఆ చర్చ్లో పనిచేసి ఆయన ఎంక్వైరీ చేస్తే ఆ వ్యక్తికి వచ్చిన యాక్సిడెంట్ అయిందని, అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారని విషయం తెలిసింది. ఏ హాస్పిటల్? అదిగో పలానా హాస్పిటల్లో ఉంచారు. పాస్టర్ గారికి హాస్పిటల్ హెడ్ తెలుసు. ఫోన్ చేశాడు, మీ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు, అతడు మా చర్చ్కి వస్తుండేవాడు, కానీ అతను ఈ మధ్యన రావట్లేదు, మీ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది, నేను ఒకసారి అతన్ని కలవాలని ఆశపడుతున్నాను, నేను వస్తాను ఈ టైంకి అన్నాడు. వెంటనే హాస్పిటల్ చైర్మన్ చెప్పాడు, సార్ మీరు రండి, అయితే ఒక మాట ఆయన అడగాలి మీరు. అదేంటంటే ఆయన హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుండి మా హాస్పిటల్లో ఒక అద్భుతమైన చేంజ్ మేము గమనించాం. పేషెంట్లలో చాలామంది స్వస్థత పొందారు.
హాస్పిటల్ అంతా కూడా అంతకుముందు భయంకరమైన కేకలతో, అరుపులతో, భయంకర పరిస్థితులతో నిండి ఉండేది. కానీ ఆ వ్యక్తి రాగానే ఒక ప్రశాంతత ఇక్కడ ఉంది. దానికి కారణం ఏంటో కనుక్కోండి సార్ అన్నాడు. సరే నేను కనుక్కుంటానులే అని చెప్పి పాస్టర్ గారు ఫోన్ పెట్టేసిన తర్వాత హాస్పిటల్కి వచ్చారు. మెల్లగా వెతుక్కుంటూ ఆ రూమ్కి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బెడ్ మీద పరుండుబడి ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గర కూర్చుని, బాబు ఎలా ఉన్నావు, అంత క్షేమమేనా, తగ్గుతుందా, నీ ఆరోగ్యం కుదుట పడుతుందా అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత చివరిగా ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా చేంజ్ వచ్చిందట, చాలామంది స్వస్థత పొందారట, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉందట, నీకేమైనా కారణం తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? సార్ ఒక్కడు మాత్రం నాకు తెలుసండి. ఏంటది? నేను ప్రతి ఆదివారం ఈ సంఘానికి వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పోడియం దగ్గరికి వచ్చి లేదా ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి నా తల దాని మీద ఆంచుకుని ఒక మాట చెప్పేవాడిని, అయ్యా నేను వచ్చాను, లార్డ్ ఐ హ్యావ్ కమ్ టు యువర్ ప్రెజెన్స్, లార్డ్ ఐ హ్యావ్ కమ్ టు యువర్ హౌస్, నీ ఇంటికి నేను వచ్చాను ప్రభువా, నేను వచ్చానని ఒక మాట చెప్పేవాడిని. అంతకుమించి నాకు చెప్పడం కూడా రాదు. దేవునితో మాట్లాడడం అదే. ఆ మాట చెప్పి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. కానీ ఒక రోజు నా రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. నాకంటూ ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, తోబుట్టువులు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు. కారణం నా దగ్గర డబ్బులు లేవు, పేదోడిని కాబట్టి నాకు ఎవరు స్నేహితులు ఉండరు కదండి. ఒక్కడనే మూలుగుతున్నాను రోడ్డు మీద. ఎవరో మీలాంటి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ రోజు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక పక్కన దెబ్బలు నన్ను బాధిస్తున్నాయి, నా దేహంలో రోగాలు నన్ను బాధిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని స్మరించుకున్నాను. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రభువా ఐఎమ్ ఆల్ అలోన్, నేను ఒక్కడనేనయ్యా, బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, వేదన పడుతున్నాను అన్నప్పుడు నా దగ్గర ఒక వెలుగు ప్రకాశించడం, ఆ వెలుగులో యేసు ప్రభు నా దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి ఒకే మాట చెప్పాడేమో తెలుసా? ఇప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి అన్నాడట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నువ్వు నా దగ్గరికి వచ్చేంత వరకు ఇప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి. డోంట్ థింక్ దట్ యువర్ అన్ ఆర్ఫన్. నువ్వు అనాథమని ఇప్పుడు అనుకోవద్దు. ఐఎమ్ దేర్ విత్ యూ, నేను నీతో ఉన్నాను అనే మాట చెప్పగానే ప్రతిరోజు అదేంటో ఉదయం సాయంకాలాన్ని వస్తున్నాడు నా దగ్గరికి, నాతో కూర్చున్నాడు ఆయన. ఆయన ప్రజెన్స్ నేను ఫీల్ అవుతున్నాను. బహుశా నేను రావడం ద్వారా కాదు ఇక్కడ మార్పు, యేసు ప్రభు రావడం ద్వారా ఈ హాస్పిటల్లో మార్పు వచ్చింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు అదే పరిస్థితుల్లోనే ఉన్నావా? నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలం అందరూ వచ్చి, అందం ఉన్నంతకాలం అందరూ నీ వెంటబడి, ఆరోగ్యం ఉన్నంతకాలం నీ అంతవారు లేరని నీ చుట్టూ తిరిగిన వారు, ఈరోజు నువ్వు డబ్బు కోల్పోయిన తర్వాత, అందాన్ని కోల్పోయిన తర్వాత, ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత, అన్ని వనరులు కోల్పోయిన తర్వాత నడి రోడ్డు మీదకి ఈడ్చిపడేశారేమో నిన్ను. నేనెవరు కాపాడుతారో, ఎవరు రక్షిస్తారో, ఎవరు ఆదరిస్తారో, ఎవరు ధైర్యపరుస్తారో, ఎవరు తన సమాధానంతో నింపుతారని నిన్ను చూసిన వారందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో. నమో ప్రియ దేవుని బిడ్డ, విరిగి నలిగిన వారికి దేవుడు ఆసన్నుడు అని బైబిల్లో రాయబడేదిగా, హీ కమ్స్ క్లోజ్ టు యూ వెన్ యు ఆర్ ఇన్ ఎ డిస్ట్రెస్, వెన్ యు ఆర్ ఇన్ డిసప్పాయింట్మెంట్స్. ఎక్కడైతే నిరాశ ఉందో, ఎక్కడైతే నైరాశ్యం ఉందో, ఎక్కడైతే చీకటి ఉందో, ఎక్కడైతే వేదన ఉందో, ఆ ప్రాంతంలో నా దేవుడు ఉంటాడని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. God embraces you in your distressness. That much close he has come. అంత దగ్గరగా యేసు నీ దగ్గరికి వచ్చాడు. ఒకసారి యేసు ప్రభు ఒక ఇంట్లో భోజనానికి ఆహ్వానించబడ్డారు. అండ్ ఆఫ్ కోర్స్ జీసస్ ఆనర్డ్ దట్ ఇన్విటేషన్. కొంతమంది ఎవరైనా భోజనాలు వెళ్తే మేము రాం అంటారు. కానీ యేసు ప్రభు అందులో వెళ్ళాడు. ఆయన పాపులతో కలిసిపోలేదు, కానీ పాపులను రక్షించడానికి యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో కొన్ని గృహాలకు వెళ్ళాడు. ఆయన భోజనాన్ని కూర్చోగానే ఆయనకు ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు. చూస్తే భోజనం తినలేం, ఎందుకంటే ఆయనకు ఒక రోగం ఉంది. ఆ రోగం పేరేంటో తెలుసా? డ్రాప్సీ అంటారు. డ్రాప్సీ అంటే ఇక్కడ మెడిసిన్ చదువుకున్న చాలామంది తెలుసు, శరీరం ఉబ్బిపోద్ది అనమాట. బహుశా ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, ఒక హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెబుతారు శరీరం ఉబ్బిపోవడానికి. ఆ ఉబ్బిపోవడం అలాంటిది చిన్నగా కాదు, ఇంకా చూడలేమన్నాడు వాళ్ళని, చాలా భయంకరమైన వ్యాధి అది. ఆ జలోదర వ్యాధి కలిగిన వాడు యేసు ప్రభు రీచ్లో ఉన్నాడు. ఆయన చూస్తుంటే కనబడుతున్నాడు. ఈయనేం భోజనాన్ని కూర్చున్నారు, ఆయన అక్కడ ఉన్నాడు. మనం ఉంటే ఏమంటాం? ఏంటండి అలాంటి వాళ్ళు ఎందుకు రానిచ్చారు లోపలికి? భోజనం చేస్తున్నాం కదా ఇక్కడ, ఇప్పుడు తినాలా వద్దా? మేము పిలిచారు కదా మమ్మల్ని, ఇదేనా మీరు ఆతిథ్యం చేయడం అని బహుశా మనం తిట్టుకుంటామేమో. కానీ యేసు ప్రభు వెంటనే భోజనం వదిలిపెట్టి అతని దగ్గరికి వెళ్ళాడు. బైబిల్ ఏముందో తెలుసా? యేసు ప్రభు అతన్ని చేరదీసి అనే మాట. చేరదీయడం అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని ట్రాన్స్లేషన్లు రాశారు, జీసస్ హగ్డ్ హిమ్. యేసు ప్రభు అతన్ని కౌగలించుకున్నాడట. రోగం తగ్గిపోయిన తర్వాత ఎంతమంది అయినా కౌగలించుకుంటారేమో అతన్ని. రోగం తగ్గిపోయిన తర్వాత ఎంతమంది అయినా దగ్గర తీసుకుంటారేమో. కానీ
యేసు ప్రభు ప్రేమ గలవాడు, వాత్సల్యం కలిగినవాడు, క్షమాపణ ఇవ్వడానికి లోకానికి వచ్చిన కరుణా సంపన్నుడు ఆయన. ఆ వ్యాధితో ఉండగానే ఆ వ్యక్తిని చేరదీస్తే నేను అనుకుంటాను బళ్ళు నేర్చుంటాడు ఆయన. అయ్యా, ఎవరు ఇలాంటి పని చేయలేదయ్యా. అందరూ నన్ను ద్వేషించారు నా రోగాన్ని బట్టి, అందరూ ద్వేషించారు నా స్థితిని బట్టి, అందరూ ద్వేషించారు ప్రక్కన పెట్టారు నా దౌర్భాగ్య స్థితిని బట్టి, కానీ యు ఆర్ ది ఓన్లీ వన్. నన్ను లేవనెత్తిన వాడు నీవే. ఒక సగం రోగం అక్కడే తగ్గిపోయి ఉంటుంది ఆయనకి. యేసుప్రభు అతన్ని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాడని దేవుని వాక్యం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈస్ క్లోజ్ టు యూ మై ఫ్రెండ్. డోంట్ హ్యావ్ అ థింక్ దట్ గాడ్ ఈస్ టూ ఫార్ అవే ఫ్రమ్ యూ. దేవుడు ఎప్పుడు నీకు దూరంగా ఉన్నాడని అనుకోవద్దు. పౌలు అన్నాడు, ఆయన మనలో ఏ ఒక్కరికి దూరంగా ఉండేవాడు కాదు. మూడో మాట చెప్పాడు, చాలా జాగ్రత్త. వన్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ మెసేజెస్ దట్ పాల్ స్పోక్ ఎట్ అరియోపాగస్. ఆనాటి అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూన్నట్టుగా ఉన్నాడేమో, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు అనేది ఆజ్ఞ లేకపోతే బ్రతిమాలడమా? చాలామంది బ్రతిమాలుతున్నారేమో అనుకుంటారు. దేవుడు కొన్ని బ్రతిమాలాడు కాదంటలా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మారు మనసు ఆజ్ఞ ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మార్పు చెందకపోతే, హృదయ మార్పు రాకపోతే, పరివర్తన రాకపోతే, ఆ వ్యక్తి జీవితంలో మార్పు అనేది రాకపోతే ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి రాలేడు. పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి? వన్ ఆఫ్ ది మోస్ట్ పజ్లింగ్ క్వశ్చన్స్ ఇన్ ద వరల్డ్ టుడే. ప్రపంచంలో అనేక మందిని కలవరబెట్టే ప్రశ్నలు ఒకటి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? మెక్సికోలో ఎవరో పరలోక రాజ్యంలో గజం స్థలాన్ని 8,000కి అమ్మేస్తున్నారట. చెప్పండి ఎంతంట? 8,000. ఎన్ని గజాలు కావాలి మీకు? పరలోక రాజ్యంలో స్థలం 8,000కి అమ్మేస్తున్నారట. ఇది నిజమేనంటారా? బైబిల్ ప్రకారం వాస్తవమేనా? రేపొద్దున అలాంటి ఎవడైనా భారతదేశంలోకి వచ్చి, ఇదిగో పరలోక రాజ్యంలో స్థలం కాంట్రాక్ట్ మనకే వచ్చింది, గజం 10,000 కొనుక్కోండి అంటే, ఏమో కొంతమంది అమాయకులు కొనేసుకుంటారేమో కూడా. నువ్వు 10,000 పెట్టి ఒక గజం, 10 లక్షలు పెట్టి, 10 కోట్లు పెట్టి ఎంత స్థలం కొనుక్కున్నా నువ్వు వెళ్తావు పరలోకానికి? నీ డబ్బు నిన్ను పరలోకానికి చేరుస్తుందా? నీ హోదా, నీ అంతస్తు, నీ జ్ఞానము, నీ బంధు బలగము, నీకున్న రకరకాల అధికారాలు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చావు. పరలోక రాజ్యం చేరాలంటే దేవుడు నియమించిన పద్ధతి ఒకటే ఉంది, మారు మనసు, రక్షణానుభవం. నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీవు పాపివని గుర్తించి యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నీ జీవితాన్ని కడుక్కున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తాను. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ రాత్రి నువ్వు రక్షించబడ్డావా? ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందావా? నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? ఆత్మీయ తండ్రి గారు మొదటి రోజున అద్భుతమైన సందేశం రిపెండెన్స్ మీద మాట్లాడారు. ఈ రోజులు అన్నీ మారుతున్నాయి మనిషిలో, కానీ మనసు మారడం లేదు, బ్రతుకు మారడం లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, గాడ్ గివ్స్ us an opportunity to turn toward him. ఆయన వైపు తిరగడానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు అంటే, జాగ్రత్త వినండి. ఆ క్రింద వచనంలో ఏం రాశాడంటే, సర్వలోకానికి తీర్పు తీర్చబోయే రోజు దేవుడు ఒకటి నిర్ణయించాడు. ఇట్ ఈస్ అపాయింటెడ్ దట్ వీ షుడ్ డై వన్స్ అండ్ దెరాఫ్టర్ దర్ ఇస్ జడ్జ్మెంట్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడింది. ఆ తర్వాత ఏముంది? తీర్పు ఉంది. ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పంపించాడు అంటే నువ్వు 60, 70, 80, 90 సంవత్సరాలు బ్రతికావా లేదన్న ప్రశ్న కాదు. ఎంతకాలం బ్రతికినప్పటికీ కూడా నువ్వు బ్రతికిన జీవితానికి ఒక రోజున దేవునికి లెక్క అప్పచెప్పాలి. యు నో వై? గాడ్ హ్యాస్ ది ఓనర్షిప్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితం మీద దేవునికి హక్కు ఉంది కాబట్టే ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పంపించిన తర్వాత నువ్వు చేసే ప్రతి పనిని ఒక రోజున ఆయన లెక్క అడుగుతాడు. అదే తీర్పు దినం. ఆ తీర్పును తప్పించాలంటే ఎవరి వలన అవుద్ది? న్యాయస్థానంలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముందు నిలబడినప్పుడు చాలామంది గడగడలాడుతూ ఉంటారు, ఏం చెబితే ఏమైద్దని. కానీ ఒక రోజున ప్రేమగల దేవుడు న్యాయపు సింహాసనం మీద కూర్చుంటాడట. God comes, Jesus comes as a judge to the world. ఆయన ముందు నిలబడడానికి మనకు ధైర్యం రావాలి అంటే, తీర్పు దినాన్ని మనం ధైర్యంగా ఉండాలి అంటే, ఈ రోజున మనం మారు మనసు పొందాలని బైబిల్ సెలవిస్తుంది. వై రిపెంటెన్స్ క్యారీస్ ఎ సిగ్నిఫికెన్స్ ఇన్ ద బైబిల్. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారు తీర్పును తప్పించుకోబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు జీవం గలవాడు, వాడు మరణములో నుండి ఎక్కడికి దాటిపోయాడో జీవంలోనికి దాటిపోయాడని యేసు ప్రభు చెప్పారు. వారు తీర్పులోనికి రారు అని యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడారు. ఈ రాత్రి ఒక తీర్పు దినం ఒకటి ఉంది. ఆ తీర్పు దినాన్ని తప్పించుకోవాలి అంటే నువ్వు మారు మనసు పొందాలని బైబిల్ సెలవిచ్చింది.
ఇప్పుడు ఆ తీర్పు దినం ఉంది అనడానికి మాకు ఆధారం ఏంటండి? హౌ కెన్ వి బిలీవ్ దట్ దెర్ ఈస్ ఎ డే ఆఫ్ జడ్జిమెంట్ అంటే పౌలు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఒక ఆధారం మనకిచ్చాడు, ఒక ఎవిడెన్స్ మనకిచ్చాడు. మరణం తర్వాత జీవితం మరొకటి ఉంది. చాలామంది అనుకున్నట్టుగా మరణంతో ముగింపు కాదు జీవితం. ఇష్టానుసారం జీవించి ఒక రోజు చచ్చిపోతే ఇంక అక్కడితో అయిపోయింది అనుకుంటే లేదు, మరణం తర్వాత మరొక జీవితం ఉందని బైబిల్ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆ విషయాన్ని రుజువుపరచాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి 3వ రోజున ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. జీసస్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ టు ప్రూవ్ దట్ దెర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ అద్భుతమైన విషయాన్ని ఎవరైతే గుర్తిస్తారో, యేసు ప్రభు పునరుత్థాన సత్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, దేవుని సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ రాత్రి ఈ సభలు పెట్టడంలో దేవుని ఉద్దేశం అదే, దేవుని సేవకులుగా మా ఆలోచన అదే. మీరందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, యేసుని మీ హృదయంలో చేర్చుకోవాలి, మీ పాపంలో ప్రాయశ్చిత్తం జరగాలి. పశ్చాత్తాపపడినప్పుడు యేసు ప్రభు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని నీవు నేను అనుభవించగలిగితే, అర్థం చేసుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటే ఉంది. మన భారతదేశంలో పూర్వదినాల్లో అజామేధ యాగం అని ఒక యాగం జరిగేది. జాగ్రత్త వినండి. అజామేధ యాగాన్ని ఎందుకు చేసేవారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ యాగం చేసే ప్రక్రియ ఎలా ఉందంటే, అజామేధం అంటే ఒక మేక పిల్లను బలి ఇవ్వడం, అశ్వమేధము అంటే గుర్రాన్ని తీసుకురావడం, అజామేధం అంటే ఒక మేక పిల్లని తీసుకురావడం. ఆ మేక పిల్లని తీసుకొచ్చి ఏం చేసేవారంటే, మా పాపములకు బలిగా ఈ మేకను మేము సమర్పిస్తున్నాం, ఈ జీవిని మేము బలిస్తున్నాం అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా దాని మీద చేతులు వేయాలి, దాని తల మీద చేతులు వేయాలి. వీఆర్ ట్రాన్స్ఫరింగ్ అవర్ సిన్స్ ఇన్ టు దిట్ బీయింగ్. ఈ జీవంలోనికి లేదా ఈ జీవిలోనికి మా పాపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇట్ బేర్స్ అవర్ ట్రాన్స్గ్రెషన్, ఇట్ బేర్స్ అవర్ సిన్. మా పాపాన్ని ఇది భరిస్తుందని చెప్పి ఆ మేకపిల్లని తీసుకొచ్చి ఒక చోట నిలబెట్టి దాని మీద అందరూ చేతులు వేయాలి. రెండో ప్రక్రియ ఏంటంటే, దాని తల మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టేవారు. అలా పెట్టడం ద్వారా తలంపుల ద్వారా మేము చేసిన ప్రతి పాపము కూడా అది మోస్తుంది అనే సూచనగా ముళ్ళ కిరీటం పెట్టేవారు. ఇది అజామేధ యాగంలో జరిగే ప్రక్రియ. దాని తర్వాత ఏం చేశారో తెలుసా? ఒక కొయ్య ఆల్టర్ మీద, ఒక బలిపీఠం మీద ఆ మేకను పరుండబెట్టి దాని చేతులు అంటే 4 కాళ్ళు ఉంటాయి కదా, ఆ 4ను కట్టేసేవారు, బంధించబడేది. ఆ తర్వాత ఆ గ్రామంలో ఒక పెద్ద ఆ కార్యాన్ని జరిగించే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఒక త్రిశూలాన్ని పట్టుకొచ్చేవాడు, ఒక సూది త్రిశూలాన్ని, ఒక పదునైన త్రిశూలాన్ని పట్టుకొచ్చి ఆ మేకను పొడిచేవాడు. అలా పొడుస్తుండగా మేక అరుస్తుంది కదా, చచ్చిపోయేటప్పుడు బాధతో అరుస్తుంది కదా. ఆ అరుపులు వినకుండా ఏం చేసేవారంటే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా డ్రమ్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఆ బాజాలు భజంత్రీలు మోగించేవారు. అలా చేయడం ద్వారా దాని శబ్దాలు, దాని కేకలు, దాని అరుపులు ఎవరికి వినబడకుండా చేయాలనే వారి ఆలోచన. ఆ నాయిస్లో ఆ మేక విలవిలలాడుతూ కాసేపటికి చచ్చిపోయేది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మేకను తలో భాగాన్ని పంచుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కూర వండుకొని తినేసేవారు. ఇది పూర్వదినాల్లో మన దేశంలో జరిగే ప్రక్రియ. పాపం పోవాలంటే, పాప క్షమాపణ రావాలి అంటే, పరలోక రాజ్యంలో స్థానం రావాలంటే ఈ యాగం చేయాల్సిందే అనే ఆలోచన చాలామందిలో ఉండేది. బహుశా ఇలాంటి ఆచారాలు ప్రపంచంలో మరికొన్ని చోట్ల కూడా ఉండేవేమో. ఎందుకంటే కొన్ని దేశాల్లో ఆచారాలు అక్కడే పుట్టినవి కాదు, పక్క దేశాలను తెచ్చుకునేవి కూడా ఉంటాయి. ఐగుప్తు దేశంలోనే చాలా ఆచారాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనబడతాయి. గ్రీసు దేశంలోనే చాలా రకాలైన డైటీస్ ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల కనబడతాయి. బహుశా అలాగే ఏదైనా వచ్చుండొచ్చేమో. అయితే బైబిల్ సెలవిచ్చింది, యేసుక్రీస్తు ప్రభు సర్వలోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నీ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. బైబిల్లో 2 చోట్ల అపోస్తలుడైన యోహాను, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లుక్ ద లామ్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. సర్వలోకంలో పాపాన్ని తీసేయడానికి వచ్చాడు ఆయన. ఆ యాగంలో ఒక గొర్రె పిల్లను లేదా మేక పిల్లను తీసుకొచ్చి ప్రజలందరూ చేతులేసినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న పాపాలన్నీ మోపబడ్డాయి. అందును బట్టే పౌలు అన్నాడు, క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాననే మాట. ఆ మాట చాలా వాల్యుబుల్ వర్డ్. ఆయన పుట్టింది మన కోసం, జీవించింది మన కోసం, ఆయన చనిపోయింది మన కోసం. ఆయన మన నిమిత్తం చనిపోయాడు. యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఆ ముళ్ళ కిరీటాన్ని తయారు చేసే ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. ఆ ముళ్ళులు ఒక్కొక్కటి 4 అంగుళాలు, చిన్న ముళ్ళు అయితే 4 అంగుళాలు ఉంటుంది, పెద్దదైతే సుమారుగా 6 అంగుళాలు ముళ్ళు. దాంతో పూర్వదినాల్లో ఆ క్రౌన్ ఆఫ్ థార్న్స్ తయారు చేసేవారు. ఆ ముళ్ళ కిరీటం ధరించి యేసు ప్రభు తల మీద పెట్టారు.
ఆయన ప్రక్కలో బళ్ళపోటు పొడవబడిందని మరలా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడు ఆ యాగంలో ఒక మేకపిల్లను ఏ విధంగా త్రిశూలంతో పొడిచేవారో యేసు ప్రభు దేహాన్ని పొడిచారో ఆయన దేహంలో గాయమైంది. ఆయనను నాగటి చాలు వలె దేహం అంతా దున్నేశారు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఆయన మేకులతో కట్టబడ్డాడు లేదా కొట్టబడ్డాడు. ఆయన కాళ్ళు కొట్టబడ్డాయి, ఆయన చేతులు కొట్టబడ్డాయి. ఆ శిలువలో యేసు ప్రభు వేలాడాడు. కెన్ యూ ఇమాజిన్ దట్ పిక్చర్ మై ఫ్రెండ్? యేసు ప్రభు యెరూషలేములో కల్వరి కొండ మీద ఆకాశానికి భూమికి మధ్య ఆ రోజున, ఏ రోజైతే యేసు ప్రభు శిలువ మరణాన్ని మన కోసం భరించారో ఆ రోజున తన 2 చేతులు చాపి ఆయన శిలువను వేలాడుతుంటే ఆ దృశ్యం నాకు ఎలా కనబడుతుందో తెలుసా? జాగ్రత్త వినండి. మానవుడు పాపం చేశాడు, పాపానికి తగిన జీవితం రావాల్సిందే. నో సిన్ ఇన్ ద వరల్డ్ విల్ గో అన్పనిష్డ్. ఏ పాపము కూడా ప్రాయశ్చిత్తం చేయకుండా పోదో. ఆ పాపానికి తగిన ఫలాన్ని ఎవరైనా ఒకరు అనుభవించాల్సిందే. ఆకాశమును కురిపించబడిన ఉగ్రత యేసుక్రీస్తు ప్రభు సర్వలోక మానవ పాప పరిహారార్థమై శిలువ మీద తన చేతులు చాపి భరిస్తే, జాగ్రత్త గమనించండి, ఆయన చేతి కింద ఉన్న ప్రతి ఒక్కడు బతికిపోతాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కారణం తెలుసా? ఆ చేతిలో ఉగ్రతను ఆపేశాయి కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు నిర్ణయం నీదే. ఆయన చేతుల కింద ఉంటావా లేదా ఆ చేతులు దాటేసి వెళ్ళిపోతావు బయటికి? అలా వెళ్ళావంటే ఉగ్రత నీ మీద పడద్ది. రా యేసయ్య చేతుల కిందకి. ఏ చేతులైతే నీకు చాపబడ్డాయో ఆ చేతుల క్రిందకు నువ్వు రాగలిగితే ప్రభువు నిన్ను స్వస్థపరిచి లేవనెత్తి రక్షించి నిత్య రాజ్యాన్ని నీకు ఇవ్వాలని యేసు ప్రభు ఆశిస్తున్నారు. పొంటియస్ పైలట్ యేసు ప్రభు తీర్పు తీరుస్తూ, సత్యం అనగా ఏమి? సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చానన్నావు. అసలు వాట్ ఈస్ ట్రూత్? యేసు ప్రభు తన ముందు మౌనంగా నిలబడి ఉన్నారు. పొంతి పిలాతు ప్రయత్నం చేస్తున్నాడు యేసు ప్రభువుని తప్పిద్దామని. కానీ అక్కడున్న అనేక మంది ఆయన మీద అభియోగాలు మోపి, ఇతను సిలువ వేయండి, సిలువ వేయండి, క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్. సిలువ మరణం కోసం యేసు ప్రభువుని సిద్ధపరిచారు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ మరణం కోసం సిద్ధపడ్డారని అక్కడున్న వారందరికీ తెలిసిందో, పొంతి పిలాతు ఇక తను చేసేది లేక చేతులు కడుక్కున్నాడు. ఈ నేరం, ఈ దోషం నా మీద ఉండకుండాను గాక. అక్కడున్న వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? ఆ నేరం, ఆ దోషం మా మీద, మా పిల్లల మీద ఉండాలా. డూ ఇట్ వాట్ వీ సే. మేము ఏం చెప్పామో అది చేయి. శిలువ మరణాన్ని యేసు ప్రభు ప్రకటించగానే యేసు ప్రభువుని తీసుకొచ్చారు. ప్రాంతంలో ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టేశారు. మన తలంపులతో చేసిన ప్రతి పాపము, చేయకూడని తలంపులు, తలంచకూడని ఆలోచనలు, భయంకరమైన కామ వికారమైన ఆలోచనలు, వ్యభిచార తలంపులు, ఇలాంటివన్నీ మన దేహం, మన యొక్క తలంపుల్లో ఉంటే వాటి నిమిత్తం యేసయ్య తన తల మీద ముళ్ళ కిరీటాన్ని భరించాడు. ఆయన సుమారుగా ఒక 80 కేజీలు మినిమం వెయిట్ చెబుతున్నాను నేను, బహుశా ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో. ఒక 80 కేజీలు బరువైన శిలువను యేసు ప్రభు మీద పెట్టి యెరూషలేము వీధుల్లో ఆయన నడిపించడం ప్రారంభించారు. వయా డోలరోసాలలో మనం వెళ్తే ఆ సిలువను మోయలేక యేసు ప్రభు 3 సార్లు కింద పడిపోయారట. కానీ మరలా లేచి ఆ సిలువను తన భుజాల మీద వేసుకుని యేసు ప్రభు కల్వరి కొండకు వెళ్ళడం ప్రారంభించారు. ఆ మార్గంలో చాలామంది మీలాంటి వాళ్ళు యేసు ప్రభువుని చూసి, అయ్యా నీకిన్ని శ్రమలా, నీకిన్ని ఇబ్బందులా, నీకిన్ని భయంకరమైన ఆ వేదన అంటే, యేసు ప్రభు వారందరినీ చూసి ఏమన్నా తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, దయచేసి నా కోసం మీరు ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. కారణం ఏంటో తెలుసా? మీకోసం, మీ పిల్లల కోసం పశ్చాత్తాపపడండి. నేను చేయవలసిన కార్యాన్ని నేను చేస్తాను, మీ అందరి కోసం శిలువలో మరణిస్తాను. కానీ సువార్తను వ్యతిరేకిస్తే, సువార్తను అంగీకరించకపోతే ఆ వచ్చే ఉగ్రతను మీరు తట్టుకోలేరు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ అండ్ ప్రే టు గాడ్. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో మరలా యేసు ప్రభు శిలువ మీద ఆయన వ్రేలాడడానికి ఆ భుజం మీద ఆయన శిలువను వేసుకుని కల్వరి కొండకు చేరిన తర్వాత ఆయన శిలువ మీద పరుండు పెట్టారు. చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టడం ప్రారంభించారు. ఏ చేతులైతే దీనులను బలపరిచాయో, ఏ చేతులైతే 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వించి 5,000 మందికి పెట్టాయో, ఏ చేతులైతే అనేక మందిని అభాగ్యుల్ని లేవనెత్తాయో, ఏ చేతులైతే స్వస్థతనిచ్చాయో, ఏ చేతులైతే కన్నీళ్లు తుడిచాయో, ఆ చేతుల్లో మేకులు దిగిపోయినాయి. ఆ బాధను తట్టుకోలేక యేసు ప్రభు బహుశా ఆ చేతిని వెనకకు లాక్కోవాలని ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. కానీ మరలా వద్దు, నేను అలా నా చేతిని వెనక లాక్కుంటే ఈ మేకులు ప్రతి ఒక్కరి చేతుల్లో పడాలి. కారణం, చేయకూడని పనులు చేసింది ఈ చేతిలో, అనేక మందిని బాధించిన చేతిలో, రక్తాన్ని మోసిన చేతిలో, రక్తంతో నింపబడిన చేతిలో స్వస్థపరచబడాలంటే, రక్షించబడాలంటే మనకు బదులుగా యేసు ప్రభు మన పాపాన్ని ఆయన మీద వేసుకుని సర్వలోక పాపరిహార్థం చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టారు, ఆ కాళ్ళలో మేకులు కొడుతున్నారు. తిరిగింది మనం కదా.
వ్యర్థమైన స్థలాల్లో సంచరించింది మనం కదా, కీడు కోసం పరిగెత్తిన పాదాలు మనవి కదా. కానీ యేసు ప్రభువు ఆ భారాన్ని ఆయన మీద వేసుకుని కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన శిలువలో వేలాడుతుండగా భయంకర వేదన అనుభవిస్తున్న చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, ఇఫ్ యు ఆర్ ద క్రైస్ట్, నువ్వు నిజంగా క్రీస్తు అయితే కమ్ డౌన్, ఆ సిలువ దిగిరా, మేము నమ్మేస్తాం నిన్ను, మేము అంగీకరించేస్తాం నిన్ను, నువ్వు దేవుడు అని ఒప్పేసుకుంటాం, సిలువ దిగిరా అని. మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా యేసుప్రభు ఎందుకు దిగిరాలేదని? అలా వచ్చుంటే బాగుండేది కదండి వెస్లీ గారు. అక్కడ సవాలు చేస్తున్నారే, కొన్ని వందల మంది ఆయన ముందు నిలబడి దిగు 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 అంటున్నారే, ఎందుకు యేసుప్రభు రాలేదంటే జాగ్రత్త వినండి, నాకు అర్థమైన విషయం నేను చెప్తాను ఇక్కడ. ఆనాడు యేసు ప్రభు వారి మాట విని దిగొచ్చేసి ఉంటే ఒక 500 మంది ప్రభువుని అంగీకరించేవారేమో. దిగి రాలేదు కాబట్టే భూమి మీద సగం మంది యేసయ్యని ఆరాధన చేస్తున్నారు. దట్స్ హిస్ పవర్. ఆయన ప్రేమది, ఆయన ప్రేమతో సిలువలో తను సమర్పించుకున్నాడు. ఆయన అవుట్ ఆఫ్ హిస్ లవ్ జీసస్ టుక్ యువర్ ప్లేస్ ఆన్ ద క్రాస్. ఏ ఒక్కరూ నీ కోసం తన ప్రాణాన్ని ఇవ్వలేరు ప్రపంచంలో. ఒకవేళ ఇచ్చిన ఆ ప్రాణం నీ ప్రాణాన్ని నరకానికి వెళ్లకుండా ఆపలేదో. ఓన్లీ ద లైఫ్ ఆఫ్ జీసస్ విచ్ ఇస్ ప్యూర్, పర్ఫెక్ట్, బ్లేమ్లెస్. ఆయన నీ కోసం పెట్టిన ప్రాణం నీకు జీవాన్ని ఇచ్చేది. పౌలు మహాశయుడు అందుకన్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మారు మనసు పొందాలని. దానికి ఆధారం ఇవ్వకుండా వెళ్ళిపోలేదు ఆయన నీ కోసం మరణించాడు, 3వ రోజున మరణాన్ని తిరిగి లేచాడు. ఈ స్వార్థ విన్న తర్వాత ప్రభు గురించి నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోతే గనక తీర్పు అనేది ఉంది. తీర్పుకు ముందు ప్రభు ఉంటాడు. ఆ ప్రభువును దాటి వెళ్ళిపోయావంటే తీర్పులో పడాల్సిందే. లేదా ప్రభువును హత్తుకున్నావా, ఆయన తన చేతులతోనే నేను నిత్యరాజ్యానికి తీసుకెళ్ళగలరు. హల్లెలూయా. దట్స్ అ బ్లెస్డ్ హోప్ దట్ వీ హ్యావ్. కెన్ యూ బిలీవ్ దట్ జీసస్ టుక్ యువర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ అండ్ హీ డెమాన్స్ట్రేటెడ్ హిస్ అట్మోస్ట్ లవ్ ఫర్ హ్యుమానిటీ ఆన్ ద క్రాస్. సిలువలో యేసు ప్రభు చూపించిన ప్రేమ ఎంత విలువైంది అంటే, నీ కులాన్ని అడగలేదు దేవుడు, నీ మతం ఏంటో అక్కర్లేదు, నీ జాతి ఏంటో, నీ పరిస్థితి ఏంటో ప్రభుకి అక్కర్లేదు. ఉన్న పాటు నువ్వు దేవుని దగ్గర రాగలిగితే, ఆయన శరణు కోరగలిగితే, ప్రభువా నీకన్నా నాకెవరు లేరు, నీవేనా రక్షకుడు అని యేసు ప్రభు పాదాల మీద పడగలిగితే, నీ పాపాన్ని దేవుని సెలవు ఒప్పుకుని ఒక నూతన జీవితాన్ని క్రీస్తుతో ప్రారంభించాలని ఆశపడితే, నువ్వు ఎవరు అయినా సరే ఈ రాత్రి యేసయ్య నీకు జీవాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన నిన్ను లేవనెత్తాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఓ ప్రాంతంలో ఒక కుమారుడు తప్పు చేశాడు. అనేక మంది అతన్ని వేధించడం ప్రారంభించారు. ఆ తప్పుకు అతన్ని శిక్షించాలని ఆశపడ్డారు. ఆ గ్రామంలోని ఒక ఆచారం ప్రకారం గ్రామ పెద్ద దగ్గర తీసుకొచ్చారు. సార్, ఈ వ్యక్తిని శిక్షించాల్సిందే. వెంటనే అతను చేసిన నేరాన్ని బట్టి అతనికి ఒక శిక్ష విధించడం, మరణ శిక్ష. అతని చెట్టు కట్టి కాల్చేయండి అన్నాడు. ఈ లోపల వాళ్ళ అమ్మకి తెలిసింది, పరిగెత్తుకుని వచ్చింది, అయ్యా మా కుమారుడికి ఒక అవకాశం ఉండయ్యా, మార్చుకుంటానయ్యా, వాడిని సన్మార్గంలో తీసుకొస్తాను, చంపేయకండి అయ్యా, ఆ చెట్టు కట్టి కాల్చేయకండి అని బ్రతిమాలడం ప్రారంభించింది. ఎవ్వరి హృదయం కదలలేదు, ఎవ్వరి గుండె కదలలేదు. చెట్టు కట్టబడిన కొడుకు కాళ్ళ మీద పడి బ్రతిమాలుతున్న తల్లి, మీరు ఆ దృశ్యాన్ని ఊహించండి. ఆ బిడ్డను కాపాడుకోవాలని ఆ వెలవెల్లాడిపోతున్న తల్లి హృదయాన్ని ఒకసారి ఆలోచించేయండి. ఆ ప్రేమను ఒకసారి పరిశీలించేయండి. గ్రామ పెద్ద దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చింది బోరున, అయ్యా ఒక్కడే కొడుకయ్యా, నా భర్త నన్ను వదిలేసి చాలా కాలం అయింది, నేను బతకలేనే నా కుమారుడు లేకపోతే. ఐ క్యాంట్ లివ్ వితౌట్ హిమ్. ఐ వాంట్ టు సీ హిమ్ లివ్డ్. ఫర్ దట్ ఐఎమ్ రెడీ టు డై. నేను చచ్చిపోవడానికి రెడీయే, కానీ నా కుమారుడు బ్రతకాలి. వాడు దేవుని ప్రేమను ఇంకా తెలుసుకోలేదు. ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. ఆ గ్రామ పెద్ద, హీ వాస్ ఎ క్రికెట్ ఫెలో, చాలా భయంకరమైన ఆలోచన విధానం కలిగిన వాడు. ఎలాగూ ఈమె నిర్ణయాన్ని మనం ఆనర్ చేయలేము, వాడిని అయితే వదిలిపెట్టకూడదు. అందును బట్టి ఈమెకు ఒక టఫ్ టాస్క్ కనుక ఇస్తే నేను చేయలేని చెప్పి ఆమె వెళ్ళిపోద్ది కాబట్టి ఆ నేరం మన మీద ఉండదు, వాడిని చంపేయించాను అనుకున్నాడు. ఆమెకి ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? అమ్మ, నీ కళ్ళ ముందు పంటకు వచ్చిన ఆ పొలాన్ని చూస్తున్నావు కదా, ఒక 50 మంది పనిచేస్తేనే కానీ ఒక రోజులో ఆ పంటను కోయలేరు. ఒకవేళ నీకు ఇష్టమైతే, నీ కొడుకుని కాపాడుకోవాలనుకుంటే, రేపు ఉదయం సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు నీకు టైం ఇస్తాను. ఆ పంటను కనుక నువ్వు కోయగలిగితే, ఇఫ్ యూ కెన్ కట్ ద క్రాప్, యువర్ సన్ విల్ లివ్. నీ కుమారుడు బ్రతుకుతాడు. అవకాశం నీదే, తీసుకుంటావు అన్నాడు. అయ్యా చాలా, ఒక్క అవకాశం చాలా, ఐ ప్రూవ్ మై లవ్ ఫర్ మై సన్, నా కుమారుడికి వస్తే ఆ ప్రేమను రుజువుపరుస్తానని చెప్పి సూర్యోదయం ఎప్పుడు జరుగుతుందని కనిపెట్టింది. ఒక పొద్దునైన కొడవలు తెచ్చుకుంది తనతో పాటు. ఆ పంటను కోయడం ప్రారంభించింది. అలా కోస్తూ ఉంది. నీళ్లు తాగాలనిపిస్తుంది కానీ రావట్లేదు. నేను నీళ్లు తాగడానికి వెళ్ళే ఆ ఒక్క నిమిషం గనక, చివరిలో గనక కొంత పంట మిగిలిపోతే నా కుమారుడు చచ్చిపోతాడు. నా జీవితం
సాక్రిఫైస్ అయిపోయినా పర్లేదు, నా కుమారుని బ్రతికించుకోవాలి. అలా పంటను కోసిన ఒక మెషిన్ ఏ విధంగా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది తల్లి. కుమారుడు చూస్తున్నాడు దూరంగా, అలా కోసింది, చివరి పన చేతిలో పట్టుకుంది. సూర్యాస్తమయం జరిగిపోయింది. ఆ చివరి పనను సక్సెస్ఫుల్గా కోసేసింది. నాయకుడు ఆశ్చర్యపడ్డాడు, తల్లి తన కుమారుని ప్రేమిస్తే ఇంత అద్భుతంగా పనిచేస్తుందా, ఇంత అద్భుతంగా సాక్రిఫైస్ చేస్తుందా అని. అందరూ అలా చూస్తుండగానే ఆ చివరి పనను చేతిలో పట్టుకొని, నా కుమారుడు నువ్వు బ్రతికా, బ్రతుకు జీవితాంతం దేవుని కోసం బ్రతుకు, సత్యం కోసం బ్రతుకని ఆ తల్లి ఆ పనను పైకి లేవనెత్తి తన కళ్ళలోంచి ఆ ముక్కులోంచి వస్తున్న ఆ రక్తపు దారలో అలా అదిమి పెట్టుకుని కింద పడిపోయింది. పరిగెత్తుకొచ్చాడు కుమారుడు, అమ్మా నువ్వు బ్రతకాలమ్మా, అమ్మా నువ్వు బ్రతకమ్మా, నా మంచి జీవితాన్ని చూడమ్మా. లేదు నేను బ్రతకలేను. ఆ తల్లి తన కొడుకు చేతిలో చేయేసి, నీ తల్లిని ఎంతగా ప్రేమించిందో తెలుసుకోవాలని ఈ గొప్ప పని నేను చేశాను. నేను ఒక్క మాట విను, మరెన్నడైనా ఇలాంటి తప్పు చేస్తే, మరెన్నడైనా పొరపాటు చేస్తే నేను కాపాడేవారు ఎవరు లేరు నాయన. ఎందుకంటే ఈరోజు ఈ తల్లి గతించిపోతుంది, ఈరోజు ఈ తల్లి వెళ్ళిపోతుంది. రేపొద్దున మరలా ఇలాంటి తప్పులను దొరికితే నీ కాపాడేవాడు లేడు. జీవితాంతం నమ్మకంగా బ్రతుకు. నాకు తెలుసు నేను ప్రభువుని అంగీకరించి పరలోకానికి వెళ్ళిపోతున్నాను. ఐ వాంట్ టు మీట్ యూ దేర్. నేను అక్కడ కలుసుకోవాలని ఆశపడు. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ మదర్, కమ్ టు హెవెన్ వన్ డే అండ్ రిపెంట్ ఫర్ యువర్ సిన్. ఆ తల్లిని కౌగలించుకున్నాడు. ఆ రక్తము చిమ్ముకుంటున్న తల్లి కొడుకు చేతిలో చేసి చచ్చిపోయింది. ఈ జరిగిన సంఘటన చెప్పడం నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఇమాజిన్ ఎ లవ్ ఆఫ్ ఎ మదర్ టు సేవ్ హర్ సన్. ఒకవేళ అదే కొడుకు మరొకడు కొడుకు అయితే తల్లి అలాంటి పని చేస్తుందా? తల్లే కావచ్చు, కానీ మరొకరు అబ్బాయి కోసం, మరొకడు కొడుకు కోసం ఆ తల్లి అంత త్యాగం చేయగలుగుతుంది. తన కొడుకు కాబట్టే అంత త్యాగం చేసిందిగా. కానీ వాట్ ఆర్ వీ ఫర్ క్రైస్ట్? ప్రభువుకు మనం ఎవరు? బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈవెన్ దో వీ వర్ సిన్నర్స్ వీ వర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. మనం దేవునికి శత్రువులం అయిపోయాం. లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని హత్తుకొని అనేక సార్లు దేవుణ్ణి గాయపరిచి, దేవుణ్ణి అవమానపరిచి, దుఃఖపరిచి, యు ఆర్ మై ఎనిమీ అని దేవునికి సవాలు చేసిన మన కోసం ఎవరైనా చనిపోతారండి? ఎవరైనా అంత స్థానాన్ని తీసుకుంటారా? ఏ వ్యక్తి అయినా అలాంటి పని చేయగలుగుతారా? బట్ క్రైస్ట్ డిడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. యేసయ్య చేశాడు, శత్రువుల కోసం కూడా చనిపోయాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. తల్లి ప్రేమ చాలా గొప్పదే. అది ఎంతవరకు తెలుసా? తన బిడ్డల కోసం అయితే. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? శత్రువుల కోసం చనిపోయాడు ఆయన. హల్లెలూయా. ఆ శత్రువుల్లో మనందరం ఉన్నాం. In order to make us friends, even though we were enemies, Jesus took our place on the cross and he died to make us as his friends and to see us with him in heaven. పరలోక రాజ్యంలో మనందరినీ చూడడానికి యేసయ్య మన కోసం తన ప్రాణం అర్పించారు. ఈ రాత్రి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభు నేనేం అడగట్లా, నీ నుండి కోరుకుంటుంది ఒకటే, నీ హృదయంలో స్థానం. ఆ హృదయం కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆ హృదయాన్ని ఆయనతో నింపేసుకోగలిగితే అంతకన్నా అధికత మరొకటి లేదు. ఆరోగ్యము, స్వస్థత, విడుదల, అభిషేకం, నడిపింపు, దేవుని యొక్క కృప, మహదైశ్వర్యము, మహదానందము నీ సొంతం అవుతాయి యేసయ్యకి చోటిస్తే. అలా కాదని వెళ్ళిపోతావా? ఒకరోజు మరలా తీర్పు నిలబడాల్సి వస్తుందేమో ఆలోచించాయి. రాత్రి ప్రభువుని హత్తుకుని వెళ్దాం, ఆయన మన గుండెల్లో చేర్చుకుని వెళ్దామా? అందరూ లేచి నిలవండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరూ వెళ్ళిపోదు. 2 నిమిషాల్లో ఈ మెసేజ్ని ముగిస్తాను, ఈ ప్రార్థన ముగిస్తాను. బిఫోర్ వి లీవ్ దిస్ ప్లేస్, షల్ వి మేక్ ఎ డెసిషన్ ఫర్ గాడ్. మదర్స్ లవ్ ఈజ్ కమెండబుల్. తల్లి ప్రేమ చాలా చాలా గొప్పది. కానీ తల్లి ప్రేమ కన్నా అత్యధికంగా మనల్ని ప్రేమించిన యేసయ్య ప్రేమ ఎంత గొప్పది. అందరం దేవుని వైపు మనం ఎవ్వరూ వెళ్ళిపోవద్దు. ప్రభు నీ హృదయం అనే తలుపు నొద్దు నేను తడుతున్నాడు. క్రైస్ట్ ఈజ్ నాకింగ్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. కెన్ యూ గివ్ యువర్ లైఫ్ టు జీసస్ టుడే? కెన్ యూ అండర్స్టాండ్ హిస్ లవ్ ఫర్ యూ? నీ పట్ల ఆయన చూపించిన ప్రేమను అర్థం చేసుకుంటావా? ఆ ప్రేమ చాలా గొప్పది.